फुकेट जा रहे हैं पैरासाइलिंग इन फुकेट। హే పీపుల్, వెల్కమ్ బ్యాక్. సో అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈ రోజు మేము ఎక్కడున్నామంటే థాయిలాండ్ లోనే బిగ్గెస్ట్ ఐలాండ్ ఫూకెట్ లో ఉన్నాం. గాయస్, ఈ ట్రిప్ ని మేము 4 days ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఈ ప్లేస్ ఏంటంటే మేము ఉంటున్న రిసార్ట్ అన్నమాట. చాలా క్యూట్ గా ఉంటది, అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ గాయస్, ఈ రిసార్ట్ గురించి నేను సెపరేట్ గా వీడియో కూడా చేస్తాను, ఎందుకంటే ఇది నాకు బాగా నచ్చింది. సో పీపుల్, ఈ రోజు Day 2 అనమాట. యాక్చువల్లీ ఫుకెట్ కి మేము నిన్న ఆఫ్టర్నూన్ వచ్చేసాం. సో మా ప్లాన్స్ ఏముండంటే ఒక మంచి బైక్ రెంట్ తీసుకుని కొండ పైన ఉన్న బిగ్ బుద్ధాకి ఒక అడ్వెంచరస్ లాంగ్ డ్రైవ్ కి వెళ్దామని అనుకున్నాం. ట్రస్ట్ మీ గాయస్, అక్కడ నుంచి వ్యూ ఉంటది సెట్ అసలు. కానీ వెళ్ళలేదు. ఇట్స్ ఓకే గాయస్, అప్పుడప్పుడు ప్లాన్స్ ఫెయిల్ హోతా హే. అందుకే ఈ రోజుకి ప్లాన్ చేసుకున్నాం. గాయస్, ఇప్పుడైతే మా రూమ్ నుండి రిసెప్షన్ కి వెళ్తున్నాం, ఎందుకంటే పటాంగ్ బీచ్ కి వెళ్ళి అక్కడ పారాసైలింగ్ చేయాలనేది మా ప్లాన్. సో రిసార్ట్ వాళ్ళే వాళ్ళ వెహికల్స్ లో మాకు పటాంగ్ బీచ్ వరకు ఫ్రీగా డ్రాప్ చేస్తారు. సో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయితే లేదు. గాయస్, ఇదే అన్నమాట మేము ఉంటున్న రిసార్ట్ పేరు, సీక్రెట్ క్లిఫ్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రిసార్ట్ ది రెస్టారెంట్ అన్నమాట. అటు సైడ్ వ్యూ ఉంటది, మొత్తం సముద్రం ఆసమ్ ఉంటది. అది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే బీచ్ కి వెళ్తున్నాం. సో ఇప్పుడు మేము ఉంటున్న రిసార్ట్ నుంచి పటాంగ్ బీచ్ ఓన్లీ 10 minutes అన్నమాట. చాలా ఫాస్ట్ గా తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. అండ్ ఇదంతా కొంచెం హిల్లీ ఏరియా కదా, సో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. వెహికల్స్ చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి. జనరల్ గా టూరిస్టులందరూ పటాంగ్ అండ్ కెరాన్ బీచ్ కి దగ్గరలో హోటల్స్ బుక్ చేసుకుని ఉంటుంటారు, ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ టాక్సీ, టుక్ అన్ని దొరుకుతాయి అనమాట. సో ట్రాన్స్పోర్ట్ కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ పటాంగ్ అండ్ కెరాన్ బీచెస్ చాలా ఫేమస్ కాబట్టి కొంచెం క్రౌడీగానే ఉంటాయి. ఓకే పీపుల్, ఇప్పుడైతే మేము పటాంగ్ బీచ్ కి వచ్చేసాం. అండ్ ఇక్కడ బ్లూ కలర్ బస్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి లోకల్ ట్రాన్స్పోర్ట్. పటాంగ్, కెరాన్, ఓల్డ్ ఫుకెట్ టౌన్ ఇలాంటి ప్లేసెస్ కి తిరుగుతుంటాయి అనమాట. బడ్జెట్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. జస్ట్ 40-50 బాట్ లో అయిపోతుంది. అదే మనం టుక్ టాక్సీ ఇలాంటివి తీసుకున్నాం అనుకో 200 బాట్ 500 బాట్ అలా అడుగుతూ ఉంటారు. గాయస్, ఫైనల్ గా మేము బీచ్ లో ఉన్నాం. అండ్ ఇక్కడ సర్ఫింగ్ చేయడానికి సర్ఫింగ్ బోట్స్, జెట్స్ కి, రకరకాల స్పీడ్ బోట్స్, పారాసైలింగ్ లాంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అండ్ బీచ్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అసలు. చుట్టుపక్కలంతా గ్రీన్ కలర్ మౌంటైన్స్, బ్లూ కలర్ స్కై అండ్ మధ్యలో బీచ్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ అసలు. మీరు అనుకోవచ్చు బీచ్ ఏముంది అన్ని ఒకటిలానే ఉంటాయి కదా అంటే కాదు. ఐలాండ్ బీచెస్ కి అండ్ సిటీ బీచెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను చూపించేది జస్ట్ 20%. మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే ఆ వైబే వేరుంటది అసలు. ఇక్కడ మేము ఫుకెట్ కి రైనీ సీజన్ లో వచ్చాం. మార్నింగ్ క్లైమేట్ అయితే నార్మల్ గుండా, అండ్ ఇప్పుడు చూడండి ఎంత క్లౌడీ అయిపోయిందో. అండ్ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే థాయిలాండ్ లో రైనీ సీజన్ లో క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందని అస్సలు నమ్మలేదు. 30 minutes కి ఒకసారి క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ వర్షం పడుతుంది, నార్మల్ అయిపోతుంది. రాజ్ గారు, ఎక్కడికి వెళ్తున్నాం? Now we are going for parasailing in Phuket beach. Let's see ఎంత రికార్డ్ చేయగలుగుతామో లేదా కానీ, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను నేను. మొత్తం ఈ ఏరియా అంతా మొత్తం బీచ్ అంతా ఒక రౌండ్ వేసి తీసుకొస్తారంట. హోటల్ బీచ్ ఫుల్ ఒక సర్కిల్ వేస్తారంట. థాయిలాండ్కి వచ్చినప్పుడు మీరు ఇలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేయాలి అనుకుంటే ఫుకెట్ ఈజ్ అ రాంగ్ ప్లేస్. మాకు ముందు తెలియక మేము ఇక్కడ ట్రై చేసాం, కానీ పటాయా ఈజ్ ద బెస్ట్ ప్లేస్. చాలా చీప్ గా ఉంటాయి అక్కడ. కంపేర్ చేస్తే మేము ఇక్కడ 1500 పే చేసాం అనమాట. అదే పటాయాలో అయితే 600 to 800 లో అయిపోతుంది. జస్ట్ మనం అడగాలి వాళ్ళని తక్కువ ప్రైస్ కి. గాయస్, పారాసైలింగ్ అయితే అయిపోయింది అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్. పైనుండి కిందికి వచ్చేటప్పుడు అయితే స్టమక్ లో బటర్ఫ్లైస్. అండ్ ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, కానీ ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళదే. సో మేము కూడా కొద్దిసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసాం అనమాట.
నెక్స్ట్ ఇప్పుడు మేము బీచ్ కి ఆపోజిట్ లో చాలా మంది టూర్ గైడ్స్ ఏజెంట్స్ ఉంటారనమాట. సో రేపు ఫుకేట్ నుంచి ఫీఫీ ఐలాండ్ కి డే ట్రిప్ కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకని ఒక ఏజెంట్ తో మంచి ప్యాకేజ్ మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం. ఫైనలీ గాయస్ మాకు రేపు ఫీఫీ ఐలాండ్ ట్రిప్ కి ఒక ఏజెంట్ దొరికింది అనమాట. అండ్ ప్రైస్ కూడా మాకు ఓకే అనిపించింది. సో రాజు డీటెయిల్స్ ఇస్తున్నాడు. ప్యాకేజ్ లో 6 ఐలాండ్స్ కి తీసుకొని వెళ్తారంట. పికప్ అండ్ డ్రాపింగ్ వాళ్ళదే. స్నార్కెలింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఐలాండ్ లో లంచ్ ఉంటది, బఫే. దాని మాకు చూపించిన పాంప్లెట్స్ లో అయితే పర్ పర్సన్ 3400 బాట్ అని ఉంది. బట్ మేము ఫైనల్ ప్రైస్ పర్ పర్సన్ 1600 బాట్ కి మాట్లాడుకున్నాం అనమాట. సో గాయస్ ఇద్దరికి కలిపి 3200 బాట్ అయింది. గాయస్ అమౌంట్ డ్రా చేద్దామని ఏటీఎంకి వస్తే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. సో పక్కనే ఉన్న స్టార్ బక్స్ లో ఒక మంచి కాఫీ తాగి అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసాము. ఆ తర్వాత లంచ్ చేయడానికి ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ ఏమైనా ఉందేమో అని గూగుల్ ని అడిగితే పక్కనే ఉన్న వాకింగ్ స్ట్రీట్స్ లోకి తీసుకొని వెళ్ళింది. ఫైనల్ గా ఇండియన్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. మన ఇండియన్ ఫుడ్ మన ఇండియాలో తప్ప ఇంకెక్కడా బాగుండదు. మాకు చికెన్ బిర్యానీ తినాలని ఫుల్ క్రేవింగ్స్ ఉండే అనమాట. సో 2 చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. సాల్టే లేదు, ఫుల్ డిసప్పాయింటెడ్. గాయస్ ఇప్పుడైతే మేము మా రిసార్ట్ కి రిటర్న్ వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము ఇక్కడే పటాంగ్ బీచ్ దగ్గర ఒక మంచి బైక్ రెంట్ తీసుకొని బిగ్ బుద్దాకి వెళ్దామని అనుకున్నాం. పోతే బైక్ రెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి ప్రూఫ్ గా పాస్పోర్ట్ ఇవ్వాలంట. మన పాస్పోర్ట్ వాళ్ళకి ఎలా ఇస్తాము, సేఫ్ అనిపించలేదు మాకు. ఒక 2 ప్లేసెస్ లో ట్రై చేసాం, వాళ్ళు కూడా అదే చెప్పారనమాట. సో ఫైనల్ గా మా రిసార్ట్ వాళ్ళు పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళు బైక్ అరేంజ్ చేస్తామని చెప్పారు. ఎక్కడో లోకల్ వాళ్ళకి ఇవ్వడం కంటే రిసార్ట్ వాళ్ళకి ఇస్తే సేఫ్టీ కదా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో గాయస్ మేము స్కూటీ తీసుకున్నాము. మేము రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల స్కూటీ అరేంజ్ చేశారు. అండ్ ఈ స్కూటీ కూడా కొత్తదంట. ఫస్ట్ రైడ్ మాదే, జాగ్రత్తగా వెళ్ళేసి రండి అని మరీ చెప్పారు. గాయస్ ఫుకేట్ కి వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ బిగ్ బుద్దా అన్నమాట. అక్కడ నుంచి వ్యూవే కాదు, వెళ్లే దారి కూడా చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్స్ వస్తుంటాయి, సముద్రాలు కనిపిస్తుంటాయి, చాలా ఎంజాయ్ చేస్తాం. వన్ మోర్ థింగ్ గాయస్, పైకి వెళ్ళే రూట్ మాత్రం చాలా టఫ్ ఉంటుంది. సో మంచి బైక్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అలానే మన దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బెస్ట్. మా దగ్గర అయితే లేదు. ఇఫ్ ఇన్ కేస్ పోలీసులు పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. బట్ మేనేజ్ చేయడానికి మా దగ్గర ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంది. So we are just 2 minutes away from Big Buddha. అండ్ ఈ ప్లేస్ కి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 6:30 AM నుంచి ఈవినింగ్ 6:30 PM వరకు. గాయస్ మనం ఈ ప్లేస్ కి రావడానికి నాకు తెలిసినంత వరకు బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు అండ్ ఈవినింగ్ టైం సన్ సెట్ అయ్యేటప్పుడు. అప్పుడు వచ్చే లైటింగ్ కి ఈ ప్లేస్ ఇంకా బాగా అనిపిస్తుంది. ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు. నేను బాగా ట్రై చేస్తున్నాను గైస్, బట్ తనకి ఏం చేయమంటారు చెప్పండి, ఫేస్ అలా ఉంది. నా ఫేస్ కి మంచిగా ఉంది. సరే మీకు చూపిస్తాను. గాయస్ ఇక్కడ నుంచి మొత్తం ఫుకెట్ టౌన్ అంతా మనం చూడొచ్చు. ఎంత బాగుందో తెలుసా, వీడియోలో కంటే డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మేము బిగ్ బుద్దా నుంచి పటాంగ్ బీచ్ కి వెళ్తున్నాం. అక్కడ వాకింగ్ స్ట్రీట్ ఉంది కదా, సో సరదాగా ఊరికైనా ఒక లుక్ వేద్దామని వెళ్తున్నాం. అండ్ నైట్ డిన్నర్ కూడా అక్కడే అన్నమాట. చూసుకొని మళ్ళీ రిటర్న్ రిసార్ట్ కి వచ్చేస్తాం. ఎక్కడున్నాం రాజ్? గోయింగ్ టు బంగ్లా స్ట్రీట్ విత్ మై వైఫ్. ఐ యామ్ నాట్ గోయింగ్, షీ ఇస్ ఫోర్సింగ్ మీ. సీ హూ హోల్డ్ హిస్ హ్యాండ్, సీ షీ ఇస్ హోల్డింగ్ మై హ్యాండ్. ఐ యామ్ నాట్ రెస్పాన్సిబుల్ అత్తమ్మ.
నేను అడగలేదు, రాజునే తీసుకొని వెళ్తున్నాడు. అవునా? అయితే ఇంటికి వెళ్ళిపోదాం. రాజునే తీసుకొని వెళ్తున్నాడు. ఏం తీసుకెళ్ళట్లేదు ఎవరిని. ఎవరిని నన్నా? ఏం లేదు. సంబడి jealous రే. నో రే. నైస్. ఇక్కడే కొద్దిసేపు మ్యూజిక్ ఎంజాయ్ చేసాము. తర్వాత కొద్దిసేపటికి ఘోరంగా ఆకలి స్టార్ట్ అయింది. సో మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి తినే ఓపిక అయితే అస్సలు లేదు. సో పక్కనే ఉన్న షవర్మా స్టాల్కి వెళ్ళాం అనమాట. మంచిగా 2 షవర్మా ప్యాక్ చేయించుకొని బీచ్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తిన్నాము. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ 2 days ఎలా ప్లాన్ చేసుకున్నాం ఫుకెట్లో అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్.